నమస్తే వెల్కమ్ టు టాక్ ఆఫ్ ద టౌన్. ఒక సినిమా స్టార్ట్ అవుతుందంటే ఆ సినిమా డైరెక్టర్ హీరో కాంబినేషన్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఇద్దరు హిట్ కొట్టి ఫామ్ లో ఉన్న వాళ్ళైతే సినిమా మీద ఫుల్ హైప్ వచ్చేస్తుంది. మరి ఇద్దరు ఫ్లాపుల్లో ఉంటే అసలు ఆ సినిమాలు ఎలా ఉండబోతున్నాయి? ఫ్లాప్ హీరో ఫ్లాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలేంటి? టాలీవుడ్ లో హిట్ కాంబినేషన్ కంటే ఫ్లాప్ కాంబినేషన్సే ఎక్కువగా తెరకెక్కుతున్నాయి. అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరు ఫ్లాపుల్లో ఉంటే అసలు ఆ సినిమా ఎలా ఉండబోతోంది అనే ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది ఆడియన్స్ లో. అలా రవితేజ శివ నిర్వాణ కాంబినేషన్ కూడా లైమ్ లైట్ లోకి వచ్చింది. ధమాకా తర్వాత వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రవితేజ మొన్నీ మధ్య మాస్ జాతర సినిమాతో ఆ ట్రెండ్ ని కంటిన్యూ చేశారు. రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే మరో సినిమా కూడా స్పీడప్ చేశారు. సంక్రాంతి బరిలో రవితేజ చేస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ సినిమా కిషోర్ తిరుమల అనే ఫ్లాప్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు రవితేజ. కిషోర్ తిరుమల రామ్ తో చేసిన రెడ్, ఆడవాళ్లు మీకు జోహార్లు ఈ రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్నారు. అందుకే ఈ ఫ్లాప్ హీరో డైరెక్టర్ కాంబినేషన్ మీద ఆసక్తిగా ఉన్నారంతా. సెట్స్ మీదున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా కంప్లీట్ కాకముందే శివ నిర్వాణ డైరెక్షన్ లో సినిమా మొదలు పెట్టేశారు. అసలే ఫ్లాపుల్లో ఉన్న రవితేజ ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో కాకుండా ఖుషి, టక్ జగదీష్ లాంటి ఫ్లాపులు చేసిన ఫామ్ లో లేని డైరెక్టర్ శివ నిర్వాణతో సినిమా స్టార్ట్ చేయడంతో ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని వర్రీ అవుతున్నారు ఫ్యాన్స్. ఫ్లాపుల్లో మారథాన్ చేస్తున్న మరో హీరో నితిన్ కొత్త సినిమా స్టార్ట్ చేశారు. నితిన్ ఈ సంవత్సరం ఆల్రెడీ 2 సినిమాలు రిలీజ్ చేశారు. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో భారీ బడ్జెట్ తో అన్నింటికీ మించి డిఫరెంట్ సబ్జెక్ట్స్ అంటూ ఆడియన్స్ లో బజ్ క్రియేట్ చేసిన నితిన్ తీరా రాబిన్ హుడ్, తమ్ముడు సినిమాలతో అందరినీ డిసప్పాయింట్ చేసి కెరియర్ బిగ్గెస్ట్ ఫ్లాప్స్ ని అకౌంట్ లో వేసుకున్నారు. వరుసగా ఫ్లాప్ లో ఉన్న నితిన్ తన నెక్స్ట్ సినిమాని హిట్స్ లో ఉన్న యంగ్ డైరెక్టర్ తో చేస్తున్నారా అంటే అది కాదు. ఫ్లాపుల్లోనే ఉన్న విక్రమ్ కుమార్ తో మొదలు పెట్టారు. నితిన్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉండడంతో వేణు కాంబినేషన్ లో సినిమా డ్రాప్ అయింది. దాంతో నితిన్ కొత్త డైరెక్టర్ ని వెతుక్కోవాల్సి వచ్చింది. అది కూడా నాగ చైతన్యతో థ్యాంక్ యూ సినిమా చేసి తెలుగులో డిజాస్టర్ అందుకున్న విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో సినిమా సెట్ చేసుకున్నారు నితిన్. ఈ కాంబినేషన్ లో అంతకు ముందొచ్చిన ఇష్క్ హిట్ అవడంతో మరోసారి ఈ కాంబో మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతున్నాయనుకుంటున్నారు. కానీ ఇద్దరూ ఫ్లాప్ లో ఉన్నారు కాబట్టి అసలు సినిమా ఎలా ఉంటుందో అని డౌట్ పడుతున్నారు ఫ్యాన్స్. వరుసగా ఫ్లాపుల్లో ఉన్నప్పుడు హిట్ డైరెక్టర్ అయితే తమ కెరియర్ కి కూడా మైలేజ్ వస్తుందని సక్సెస్ లో ఉన్న డైరెక్టర్ ని సెట్ చేసుకుంటారు. కానీ గోపీచంద్ కూడా ఫ్లాప్ డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. గోపీచంద్ ఇప్పటికీ సరైన హిట్ కొట్టి 5-6 ఏళ్లకు పైనే అయింది. విశ్వం సినిమాతో కూడా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయారు. అలాంటిది ఈ హీరో కూడా తన అప్కమింగ్ మూవీ ఫ్లాప్ డైరెక్టర్ తోనే చేస్తున్నారు. గోపీచంద్ సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా అనౌన్స్ చేశారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. సరే, సంకల్ప్ రెడ్డి ఏమైనా హిట్స్ లో ఉన్నాడా అంటే అదీ లేదు. రాణాతో చేసిన ఘాజీ సినిమా తప్పించి ఇప్పటి వరకు సంకల్ప్ రెడ్డి చేసిన IB71, పిట్ట కథలు, అంతరిక్షం సినిమాలు ఏవి అంతగా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేదు. అలాంటిది ఫ్లాప్ కాంబినేషన్ ఆడియన్స్ కి ఏ రేంజ్ లో రీచ్ అవుతుందో చూడాలి. ఎవరైనా సినిమాలు హిట్ కొట్టాలనే చేస్తారు. దానికి మినిమం హిట్ గ్యారంటీ ఉన్న కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న కాంబినేషన్ సెట్ అయితే ఆడియన్స్ కి ఆ కాంబో మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం అంత ఈజీ కాదు. వరుణ్ తేజ్ కి వరుసగా 5-6 సినిమాలు ఫ్లాప్. 2018లో సోలో హీరోగా చేసిన గద్దలకొండ గణేష్ తర్వాత మళ్లీ హిట్ కొట్టలేదు వరుణ్. ఈ గ్యాప్ లో F2 చేసిన అందులో వెంకటేష్ కూడా హీరో. అయినా 4 ఏళ్ల నుంచి వరుణ్ తేజ్ కి సక్సెస్ లేదు. గని, ఆపరేషన్ వాలంటైన్, మట్కా ఇలా వరుసగా ఏ సినిమా చేసినా డిజాస్టర్ అయింది. ఇలా వరుసగా ఫ్లాప్ లో ఉన్న వరుణ్ తేజ్ తనలాగే ఫ్లాప్ లో ఉన్న మేర్లపాక గాంధీతో సినిమా చేస్తున్నారు. మరో ఫ్లాప్ కాంబినేషన్ వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీది. కెరియర్ స్టార్టింగ్ లో ఇంట్రెస్టింగ్ సినిమాలు చేసిన మేర్లపాక గాంధీ 2 ఏళ్ల క్రితం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనే సినిమా చేసి జనాల్ని ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వరుణ్ తేజ్ తో హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా
కొరియన్ కనకరాజు సినిమా స్టార్ట్ చేశారు. ఈ సినిమాతో ఫ్లాప్ కాంబినేషన్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఫలక్నుమా దాస్ తర్వాత విశ్వక్ సేన్ ఆ రేంజ్ హిట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. రకరకాల జానర్స్ చేస్తున్న ఈ హీరో కొత్త డైరెక్టర్లతో వర్క్ చేస్తున్నారు. అయినా సరే ఆ సక్సెస్ ని రిపీట్ చేయలేక 4-5 ఏళ్ల నుంచి ఫ్లాపుల్లోనే కంటిన్యూ అవుతున్నారు. ఇప్పటికే చేసిన ధమ్కి, లైలా లాంటి సినిమాలు అస్సలు ఆడియన్స్ ని ఆకట్టుకోలేకపోయాయి. అయితే ఈసారి అనుదీప్ తో ఫంకీ సినిమా చేస్తున్నారు. అనుదీప్ జాతిరత్నాలు సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే అదే క్రేజ్ తో తమిళ్లో శివకార్తికేయన్తో ప్రిన్స్ సినిమా చేశారు. అక్కడ జాతిరత్నాలు క్రేజ్ వర్కౌట్ కాక సినిమా అంతగా ఆడలేదు. ఇక తెలుగులో అయితే అసలు అడ్రస్ కూడా లేదు. అలా ఫ్లాప్ లో ఉన్న అనుదీప్ తో విశ్వక్ సేన్ ఫంకీ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమా హిట్ కాంబినేషన్ కింద కన్వర్ట్ అవుతుందో లేదో అని వెయిట్ చేస్తున్నారు జనాలు. శర్వానంద్ ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరో అనిపించుకునేవారు. కెరియర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఈ మధ్య హిట్ ట్రాక్ తప్పారు. 4-5 ఏళ్ల నుంచి సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ మనమే రిలీజ్ అయినా అంతగా ఇంప్రెస్ చేయలేకపోయింది. అయితే ఈసారి మాత్రం వరుసగా 3 సినిమాల్ని లైన్ లో పెట్టారు. ఆ సినిమాల డైరెక్టర్లేం బ్లాక్ బస్టర్ కొట్టిన వాళ్లు కాదు. ప్రస్తుతం శర్వానంద్ రేసింగ్ బ్యాక్ డ్రాప్ లో అభిలాష్ రెడ్డి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. అభిలాష్ రెడ్డి అంతకుముందు సుధీర్ బాబుతో మా నాన్న హీరో సినిమా చేశారు. అయితే ఆ సినిమా కంటెంట్ పర్వాలేదు అనిపించినా కమర్షియల్ గా మాత్రం వర్కౌట్ కాలేదు. సో ఆడియన్స్ కి కూడా అంతగా రీచ్ కాలేదు. మరి ఈ ఫ్లాప్ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో. శర్వానంద్ చేస్తున్న మరో సినిమా భోగి. నిజానికి ఈ సినిమా సంక్రాంతి రేసులో ఉండాల్సిన సినిమా. అయితే షూట్ డిలేతో పాటు సంక్రాంతికి ఆల్రెడీ పెద్ద హీరోలు లైన్ లో ఉండడంతో సంక్రాంతి నుంచి విత్డ్రా అయ్యారు శర్వా. ఈ పవర్ఫుల్ యాక్షన్ మూవీని డైరెక్ట్ చేస్తోంది సంపత్ నంది. సంపత్ నంది కూడా హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. లాస్ట్ టైం గోపీచంద్తో సిటీమార్ సినిమా చేసి పర్వాలేదు అనిపించారు. మరి ఈసారి శర్వాతో హిట్ కొడతారో లేదో అని చూస్తున్నారు ఆడియన్స్. సినిమా వర్కౌట్ అవ్వాలంటే అటు హీరో అయినా డైరెక్టర్ అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు ఫామ్ లో ఉంటే ఆటోమేటిక్ గా బస్ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఇద్దరు ఫ్లాపుల్లో ఉన్న వాళ్ళైతే అసలు ఆ సినిమా ఎలా వర్కౌట్ అవుతుంది? సిద్ధు జొన్నలగడ్డకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. టిల్లు సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన ఈ యంగ్ హీరో అన్ని రకాల ఆడియన్స్ కి దగ్గరయ్యాడు. అయితే టిల్లు తర్వాత మాత్రం ఏ సినిమాతోనూ హిట్ కొట్టలేకపోయాడు. టిల్లు సీక్వెల్ తర్వాత వచ్చిన జాక్, తెలుసు కదా సినిమాలు రెండూ థియేటర్లలో ఏమాత్రం కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయాయి. మరి ఈసారి హిట్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడా అంటే అది కాదు. ఈ సంవత్సరం రిలీజ్ చేసిన 2 సినిమాలతో ఫ్లాప్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ తన నెక్స్ట్ సినిమాని రవికాంత్ పేరపు డైరెక్షన్ లో చేస్తున్నారు. రవికాంత్ పేరపు కూడా సక్సెస్ లో లేరు. రోషన్ కనకాలతో బబుల్ గమ్ అనే యూత్ ఎంటర్టైనర్ చేసి ఫ్లాప్ ని మూట కట్టుకున్నారు. అయితే ఈసారి సిద్ధు జొన్నలగడ్డతో బ్యాడాస్ అనే క్రేజీ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. మరి ఈ ఫ్లాప్ కాంబినేషన్ వీళ్ళకి ప్లస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. మిడ్ రేంజ్ హీరో కళ్యాణ్ రామ్ కూడా హిట్ కోసం ట్రై చేస్తున్నారు. వరుస పెట్టి రకరకాల స్టోరీలు ట్రై చేస్తున్నా పెద్దగా వర్కౌట్ అవడం లేదు కళ్యాణ్ రామ్ కి. 2 ఏళ్ల క్రితం కెరియర్ బిగ్గెస్ట్ హిట్ బింబిసారతో వచ్చింది కళ్యాణ్ రామ్ కి. కానీ ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాపే. మరి ఈసారైనా హిట్ సబ్జెక్ట్ ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారా అంటే కాదని తేల్చేశారు కళ్యాణ్ రామ్. కళ్యాణ్ రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన బింబిసారకి సీక్వెల్ చేస్తున్నారు. ఈ సినిమాని బింబిసార డైరెక్టర్ వశిష్ఠతో కాకుండా ఫ్లాప్ లో ఉన్న అనిల్ పాడూరితో అనౌన్స్ చేశారు. అనిల్ ఆల్రెడీ ఆకాష్ పూరితో రొమాంటిక్ సినిమా చేశారు. ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్ కి ఏమాత్రం రీచ్ కాలేదు. మరి ఇప్పుడు కళ్యాణ్ రామ్, అనిల్ బింబిసార 2ని ఎలా ప్రెజెంట్ చేస్తారు అన్న చర్చ జరుగుతోంది. కెరీర్ స్టార్టింగ్ నుంచి సరైన హిట్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడు అఖిల్. అక్కినేని హీరోకి హిట్ ఇద్దామని చాలా మంది ఫామ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్లు ట్రై చేసినా వర్కౌట్ కాలేదు. కానీ ఈసారి మాత్రం ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తోనే తన అదృష్టం ఎలా ఉందో చూసుకోబోతున్నాడు. అఖిల్ హిట్ కోసం ఫుల్ గా ట్రై చేస్తున్నాడు. ఎంట్రీ ఇచ్చిన అఖిల్ దగ్గర నుంచి హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ ని సాటిస్ఫై చేసేలా లేదు. ఇక 2 ఏళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ అయితే కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. అందుకే గ్యాప్ తీసుకుని ఈసారి హిట్ ఇచ్చిన క్రేజీ డైరెక్టర్ తో సినిమా అనౌన్స్ చేస్తాడు అనుకుంటే ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ కే ఛాన్స్ ఇచ్చాడు అఖిల్.
అఖిల్ మురళీ కిషోర్ అనే డైరెక్టర్ తో లెనిన్ మూవీ చేస్తున్నాడు. మురళీ అంతకుముందు కిరణ్ అబ్బవరంతో వినరో భాగ్యమో విష్ణు కదా అనే సినిమా చేసి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాడు. అయితే విలేజ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న లెనిన్ సినిమా టీజర్ తో ఇంట్రెస్టింగ్ గానే కనిపిస్తోంది. మరి ఈ కాంబినేషన్ ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. 2018 తర్వాత నుంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సక్సెస్ మాత్రం అస్సలు రానంటోంది రామ్ కి. ఈ స్మార్ట్ శంకర్ తర్వాత రెడ్, స్కంద, డబుల్ స్మార్ట్ ఇలా వరుసగా రిలీజ్ అయిన సినిమాలన్నీ ఆట్ ఆఫ్ ఫ్లాపే. అలా అని ఈసారి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారా అంటే అది కూడా కాదు. రామ్ హిట్ మీద హోప్స్ తో ఉన్నారు. అయితే ఫ్యాన్స్ మాత్రం కాస్త టెన్షన్ పడుతున్నారు. రామ్ తన అప్కమింగ్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకాని పి మహేష్ బాబు డైరెక్షన్ లో చేస్తున్నారు. మహేష్ అంతకుముందు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమా చేసి హిట్ కొట్టలేకపోయినా పర్వాలేదు అనిపించుకున్నారు. మరి ఈ డైరెక్టర్ రామ్ కి హిట్ ఇస్తారో లేదో అన్నదే చూస్తున్నారు ఆడియన్స్. ఇలా అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరు ఫ్లాపుల్లో ఉన్నారు కాబట్టి ఈ కాంబినేషన్స్ రిజల్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉండబోతుందో అని చర్చ జరుగుతోంది. ఇది వాటి టాక్ ఆఫ్ ద టౌన్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.